అవును. తరువాత కొన్నాళ్ళకి అది చెల్లదు అని ప్రభుత్వం చెప్పేసింది. హ్మ్. అప్పుడు ఆ రూ. 2000 నోటులో భౌతికంగా ఏమైనా మార్పులు వస్తాయా? భౌతికంగా ఏం మార్పుండదు. చిత్తు కాగితం కిందకి చిన్న వచ్చేస్తదనమాట. పిల్లాడికి ఇచ్చిన ఏం చేసుకోవాలి దీన్ని ఎవడు తీసుకోడు అంటారు. అంటారు. అవును. అవునా కాదా? అవును. అంటే నేనేమంటానంటే ఈ ఆపాదించిన విలువలు ఉంటాయి కొన్ని. హ్మ్. ఇప్పుడు మీ పేరు స్రవంతి. హ్మ్. మీ మీద ఎక్కడ రాసి ఉండదు అది. ఉండదు. కానీ స్రవంతిగానే వ్యవహరిస్తాం. అవును. స్రవంతి వస్తుంది అంటాం. అలాగే చెయ్యి. ఈ హ్మ్. చెయ్యి అంటాం కానీ ఇంకేదో అనం. హ్మ్. ప్రపంచంలో ఉన్న 3000 భాషల్లో 3000 రకాలుగా దీని శబ్దం పలుకుతారు. అన్ని శబ్దాలు దీనికి అన్వయించబడి ఉన్నాయి, అవును. ఆపాదించబడి ఉన్నాయి. మరి వ్యవహారికం అనే దాన్ని మనం తీసి పక్కన పెడితే మన పేర్లు, మన భాష ఇదంతా వ్యవహారికమే. ఆ! ఇదంతా కల్పించబడిందే. ఇదంతా మనుషుల చేత కల్పించబడిందే. మన భాష, మన పేర్లు, మన యొక్క వస్తువుల పేర్లు అన్ని. అట్లాగే ఒక విగ్రహంలో మనం దైవాన్ని ఆపాదిస్తున్నాం. హ్మ్. అదే అదే మనం ఆయన్ని ఆవాహన చేయటం అవుతుంది. ఓకే. ఇప్పుడు రూ. 2000 నోటు ఉంది. అది మారక ద్రవ్యంగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా భౌతికంగా దానిలో ఏం మార్పులు వస్తున్నాయి? అది ఒక అదే. కొనుగోలు శక్తి. మరి అదేమన్నా శక్తిలాగా చూపిస్తుందా మనకేమన్నా? కానీ సైలెంట్‌గా దాంట్లో ఆ శక్తి ఉంది. రూ. 2000 కొనుగోలు శక్తి దానిలో ఉంది, ఆవహించి ఉంది. మనం హ్మ్. ఆపాదించాం దాన్ని. మరి ఏం కనిపిస్తుంది దాంట్లో మార్పు? ఏం కనిపించట్ల. కాబట్టి వ్యవహారికం అనేది ఇట్లాగే ఉంటది. దేవుడు కదలాలి కదా, మాట్లాడాలి కదా అంటే నిజంగా దేవుడు వచ్చి మాట్లాడితే గుండె పగిలి చచ్చిపోతారు చుట్టుపక్కలోళ్ళు. ఆమె ఇంకా దేవుడు దేవుడు నువ్వు ఎప్పుడు పుట్టావు ఏంటి అక్కడి నుంచి ఇంకా అడిగేటట్టు ఉంటుంది ఆ పరిస్థితి. అవును. కాబట్టి విగ్రహారాధన అనేటటువంటిది ఏమిటంటే అదొక భక్తిని ప్రకటించేటటువంటి ఒక విధానం. ఓకే. అది ఒక విధానం. హ్మ్. అంతేగాని దాన్ని నిషేధించాల్సిన అవసరం లేదు, తప్పుబట్టాల్సిన అవసరం లేదు, అలా అని గుడ్డిగా సమర్థించాల్సిన అవసరం కూడా లేదు. అది ఒక విధానం. ఓకే. అదొక విధానం లాగానే మనం అర్థం చేసుకోవాలి దాన్ని. ఇప్పుడు మనమంతా విగ్రహాలమే. ఎలా? మనమంతా ఎందుకంటే భౌతిక ప్రాతిపదిక ఏదైతే ఉంటుందో అది ప్రతిదీ విగ్రహమే. ఇది హ్మ్. అర్థం చేసుకోవాలి ముందు. హుహు. ఇప్పుడు గ్రహాలు అంటాం. మన హ్మ్. జ్యోతిష్ శాస్త్రంలో హ్మ్. సూర్యుడిని గ్రహము అంటాం, హ్మ్. చంద్రుడిని గ్రహము అంటాం, అవును. భూమిని తర్వాత అన్నిటినీ గ్రహమే అంటాం. గ్రహాలు. ఆ! కుజుడు, గురు అందరినీ అవును. గ్రహమే అంటాం. హ్మ్. అయితే సైన్స్ పరంగా ఏంటంటే సూర్యుడు ఒక నక్షత్రం, హ్మ్. చంద్రుడు ఒక ఉపగ్రహం, భూమి ఒక గ్రహం. ఆ! మరి దీన్ని మీరు అలా అలా చెప్తారు అంటారు. ఆ! మన వాళ్ళు ఏం ఆలోచించారంటే ఒక భౌతిక ప్రాతిపదిక, ఒక అస్తిత్వం ఏదైతే ఉంటుందో దాన్ని గ్రహము అని చెప్పేసి వీళ్ళు లెక్క రాసుకున్నారు. హ్మ్. అంతవరకే వాళ్ళు ఆలోచించారు. హ్మ్. అది ఒక భౌతిక అస్తిత్వమే కదా సూర్యుడు. అవును. చంద్రుడు కూడా ఒక భౌతిక అస్తిత్వమే కదా. అలాగే మన విగ్రహాలు కూడా భౌతిక అస్తిత్వాలే కదా. మన శరీరం కూడా ఒక భౌతిక అస్తిత్వమే కదా. కాబట్టి విగ్రహాలు అని మనం చెప్తాం. ఇది కూడా అంతే. హ్మ్. మన శరీరాలు కూడా కల్పించబడ్డ భౌతిక అస్తిత్వాలు కాబట్టి ఇవి కూడా విగ్రహాలే. ఇవి కూడా మట్టిలో కలిసేవి. ఓకే. ఈ విధమైన ప్రాతిపదిక ఉందన్నమాట. అది. ఇంకా ఏమైనా ఉంటే అడగండి. గురువుగారు ఇప్పుడు శివుడి రూపం విషయానికొస్తే, శివుడి రూపం అనేది ప్రత్యేకంగా ఉంటది. మెడలో పాము, కంఠం దగ్గర విషము, మూడో కన్ను, తలపైన గంగమ్మ తల్లి, ఆ తర్వాత చంద్రుడు. ఈ విధంగా అంటే చాలా ప్రత్యేకంగా ఉంటది. అంతేగాకుండా విశ్వమంతా శివుడే ఉన్నాడని గూడా చెప్తా ఉంటారు. ఉదాహరణకి అంటే నేను అంటే దాదాపు చాలా మందికుంది ఈ సందేహం అనేది. శివుడి తలలో చంద్రుడు ఉంటాడు. మనం రోజు చంద్రుడిని చూస్తా ఉంటాం అక్కడ ఆకాశంలో. మరి మనకు కనిపించే చంద్రుడు, శివుడి తలలో ఉన్నటువంటి చంద్రుడు 2 ఒకటేనా? రెండో ఒకటి. 2 ఒకటే అయితే అంటే ఇప్పుడు మనం శివుడిని ఏ విధంగా చూస్తున్నాం? ఇప్పుడు శివుడు ఒకటి చంద్రుడు లాంటి ఆభరణం పెట్టుకుని తల మీద పెట్టుకోవాల్సిన అవసరం ఆయనకి లేదు కదా. చంద్రుడు మనం లేదు. పెట్టుకుంటాం చంద్రుడి లేదు. ఆకారాన్ని, క్రీసెంట్ని. అవును. ఆయనకి అవసరం లేదు కదా. అవును. అంటే ఏంటంటే పూర్వకాలంలో ఈ యొక్క పుట్టుకలేంటి, చావులేంటి, వీటి వెనుక ఉన్నటువంటి అర్థం ఏమిటి అని మనుషులు తీవ్రంగా ఆలోచించటం మొదలు. అయితే 1000 సంవత్సరాల క్రితం ఉన్నవి ఇప్పుడు కూడా ఉన్నవి, ఇప్పుడున్నవి రాబోయే 1000 సంవత్సరాలు కూడా ఉంటాయి. అంటే ఒక శాశ్వత ప్రాతిపదిక కూడా ఉంది దీని వెనుక. ఉదాహరణకి 1000 సంవత్సరాల క్రితం మనుషులు ఉన్నారు, హ్మ్. ఇప్పుడు ఉన్నారు, 1000 సంవత్సరాల తర్వాత కూడా ఉంటారు. అవును. కానీ ఏ ఒక్కరూ శాశ్వతంగా ఉంది. 1000 హ్మ్. సంవత్సరాల క్రితం గుర్రాలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి, తర్వాత ఉంటాయి. కానీ ఏ ఒక్కటి శాశ్వతంగా ఉండదు. అవును. అంటే ఏం ఆలోచించారంటే మన మహర్షులు అశాశ్వతంగా కదిలిపోతున్న ఈ ప్రకృతి వెనక శాశ్వతమైనటువంటిది కూడా ఏదో ఉంది.
ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితము ఉంది, ఇప్పుడు ఉంది, ఇంకో 1000 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. కాబట్టి ఇది శాశ్వతత్వం దానికి ఆపాదించబడింది. అశాశ్వతమైన విషయాల్లో శాశ్వత లక్షణాన్ని గమనించారు. ఇది మొదటి వివేక దశ. ఇలా ఆలోచించినప్పుడు ఈ యొక్క శాశ్వత ప్రాతిపదిక ఎక్కడుంది అని ఆలోచించినప్పుడు మొత్తం ఇదంతా ఆవహించి ఉంది అని తెలుసుకున్నారు. అది కూడా వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలిసింది, వాళ్ళ బుద్ధికి తోచింది. అప్పుడు ఆలోచించినప్పుడు వాళ్ళకి అనిపించింది ఏంటంటే, మన కంటికి కనిపిస్తున్నదంతా దైవం యొక్క వ్యక్త రూపమే ఓకే. అని అర్థం చేసుకున్నారు. ఉమ్, ఇక శివుడు రూపొందించే కాలంలో ఉమ్, ఆనాటి మనుషుల నాగరికత ఈ తోలుబట్టలు ధరించటం, చేతిలో శూలం లాంటి ఆయుధాలు ఉండటం, క్రూర జంతువుల్ని వాటిని హడలగొట్టడానికి ఈ డమరకం లాంటిది వాడటం, ఉమ్, ఆనాటి జీవన పరిస్థితులు అవన్నీ గమనించి ఆ యొక్క దైవానికి మానవాకారం కల్పించుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి ప్రతిదీ మానవాకారం కల్పించుకుంటేనే సరిగ్గా అర్థమవుతుంది. అవును. అప్పుడు ఈ యొక్క చంద్రుడు ఆయన తలపైన ఉన్నాడు అంటే మిగతా అంతా శివుడే అని అనుకున్నప్పుడు చంద్రుడు తలపైన ఉన్నాడు. ఉమ్, ఆయన యొక్క జటాజుటాలు ఏవైతే ఉన్నాయో అవే మబ్బులు, మన ఉమ్, కంటికి కనిపించేవి మేఘాలు. మేఘాలు, ఉమ్, వర్షం కురిపించే మేఘాలు. ఉమ్, ఆ తరువాత అక్కడి నుంచి వచ్చేటటువంటి ఏదైతే మనం పటాల్లో చూస్తాం కదా, గంగాదేవి వస్తున్నట్టుగా, అవునవును, అవును. అది ఆకాశంలోంచి పడే వర్షం. ఓకే. మనకి ఆకాశగంగ అంటే పడే వర్షమే, ఉమ్, ఆకాశగంగే వస్తుంది అది. అంతేకాదు ఆయన యొక్క మూడో కన్ను ఏదైతే ఉందో అది మనకి ఉరుములు, మేఘాల్లో మెరిసేటటువంటి ఉరుములు అన్నమాట, మెరుపులు. ఓకే. ఆ ఉరుములు మెరుపులు ఆయనకి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు అలా చూపిస్తాడు అని చెప్పేసి ఇదంతా భావనాత్మకం, ఉమ్, ఇదంతా భావనాత్మకం. ఆ తరువాత ఆయన నందివాహనుడు. ఉమ్, నందివాహనం అంటే ఏంటి? ఎద్దు, వృషభం. వ్యవసాయము ప్రారంభమయ్యేటటువంటి కాలంలో ఈ యొక్క దైవిక భావం కలిగింది కాబట్టి ఆ యొక్క ఎద్దుని వాహనంగాను ఇంకా వ్యవసాయంలో ఉపయోగించుకున్నారు కాబట్టి దానికి దైవిక భావం ఇచ్చారు. ఇది ఆ యొక్క పరమశివుడికి వాహనంగా భావన చేశారు. అలాగే కంఠంలో ఉండేటటువంటి ఈ యొక్క పాము, ఉమ్,